హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మా క్వార్టర్స్ దగ్గర మొన్న వర్షంకి వచ్చేసి చూడండి ఇది పడిపోయింది. సో అలా ఉంటదనమాట ఇక్కడ వర్షం అయితే అస్సలు గ్యాప్ లేకుండా పడుతూనే ఉంది. ఒక 2 days బట్టి ఇంకా బెటర్ అనమాట. సో ఇంకా ఏం చేస్తాం, వర్షం పడితే ఇంకా మనమైతే వర్షాన్ని ఆపలేము. సో అదనమాట. సో ఇంకా నేను ఒక చిన్న టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా మన ఛానల్ నేనైతే చూడలేదు ఆ మెసేజ్. మేబీ ఇంకా పిల్లలేమో నొక్కేసి ఉంటారు ఫోన్ అయితే. సో ఏంటి అంటే వైటీ స్టూడియోలో చూసాను. రీసెంట్గా నేను చెక్ చేశాను కామెంట్స్ ఏమైనా మిస్ అయ్యానేమో, ఎవరైనా ఏమైనా పెట్టారేమో అని చెప్పేసి. సో ఒకరు వచ్చేసి, మీరు రెడ్డీస్ కదా, మీ దగ్గర మనీ ఉంటుంది కదా, మీ ఆయన జాబ్ ఎందుకు చేయాలి, పైగా ఆర్మీ జాబ్ ఎందుకు చేయాలి, మానేసి ఊరు వెళ్ళిపోయి ఏదైనా బిజినెస్ పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. సో అలా అందరూ అనుకుంటే ఇంకా జాబ్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి, ఇంకా ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకునేది ఎవరు? సో మీ కామెంట్ అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మేము రెడ్డీస్ అనే వాళ్ళకి పెద్ద పెద్ద కోట్లు ఆస్తే ఉండదు, మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే. నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను అని చెప్పేసి. మళ్ళీ కూడా మీరు నా వీడియోస్ ఒక్కొక్కటి చూసి ఫుల్గా నా డీటెయిల్స్ తెలుసుకోకుండా మళ్ళీ మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం నాకు కొంచెం సాడ్గా అనిపించింది. సో నేను అలా అనుకున్నాను అనమాట. అంటే నేను ఛానల్ అనేది ఎందుకు పెట్టానో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా వీడియోస్లో. ఒక్క వీడియోలో కాదు, నేను చాలా వీడియోస్లో చెప్పాను. బట్ మళ్ళీ చెప్పాలంటే నాకు అస్సలు ఓపిక అయితే లేదు. సో నేనైతే యూట్యూబ్ మంచి కోసమే పెట్టాను అనమాట, టైంపాస్కి అయితే నేనేం పెట్టలేదు. బట్ మీరు అలా కామెంట్ చేసే ముందు ఒకసారి తెలుసుకోండి. రెడ్డీస్ అనే కాదండి, ఇంకా ఏ క్యాస్ట్లో అయినా అందరూ రిచ్ అయితే అయిపోరు. అలా అని చెప్పేసి అంత పూర్గా కూడా రెడ్డీస్ అయితే ఉండరు. సో నేనైతే నాకు కామెంట్ చేసిన తర్వాత అలా అనుకున్నాను అనమాట. మా హస్బెండ్ ఆర్మీ జాబ్ అయినా మాకేం కోట్లు వేస్తే అయితే ఉండదండి. జస్ట్ ఏదో ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళని చెప్పాను కదా, రిచ్ కాకుండా పూర్ కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళం. సో మీరు ఇంకెప్పుడు కూడా అలా కామెంట్ చేయకండి. యాక్చువల్లీ నేను అది మీరు ఎప్పుడో పెట్టారండి, బట్ నేనేంటంటే రీసెంట్గా చూసాను. ఇంకా వీడియోలో షేర్ చేయాలనుకొని నేను ఇంకా మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు గుర్తొచ్చింది. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే, ఇలాంటి కామెంట్స్ అయితే ఇంకా ఎవరికి కూడా పెట్టకండి. ఎందుకంటే చెప్పాను కదా, అందరూ కూడా రిచ్ అయితే ఉండరు. సో ఇలాంటి కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి. సో అదనమాట. ఇది వచ్చేసి ఇంకా చాలా రోజులైంది వ్లాగ్ తీసి. బట్ ఏంటి అంటే ఈ టైలరింగ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి నేను వాటికి ఎడిటింగ్ చేయడానికి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో ఇక్కడైతే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మాకు కూడా వచ్చాయి అనమాట, చిన్నవి కఫ్ అలానే కోల్డ్ అలా వచ్చాయి అనమాట. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మా సైడ్ వర్షాకాలం కాబట్టి అలా ఉంది. మేబీ వర్షాకాలమే ఇది. సో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం బెటర్ అనమాట. సో ఇంకా బయటకు కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు, అందుకని చెప్పేసి ఎవరు కూడా ఇంకా వెళ్ళడం లేదు. సో అంత దారుణంగా ఉంది ఇక్కడైతే. సో అదనమాట. ఇది వచ్చేసి ఇంకా వ్లాగ్స్ వచ్చేసి నేను ఎక్కువగా తీయలేకపోతున్నాను. ఎందుకంటే ట్రైపాడ్ అయితే కొంచెం పాడైపోయింది. ఆ క్లిప్స్ అయితే తెప్పించాను, అంటే పైన ఫోన్ పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే తెప్పించాను. సో అవి వచ్చేసి ఇంకా గేట్ దగ్గరే ఉండిపోయాయి అనమాట. మా హస్బెండ్కి ఖాళీ లేదు అసలు. ఈరోజు సండే, నేను ఇప్పుడు సండే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు కూడా పాపం తనకి ఖాళీ లేకుండా డ్యూటీ చేస్తున్నారు. అంతలా ఉంటుంది అనమాట ఆర్మీ జాబు. సో అదనమాట.